హలో బ్యాచిలర్స్, ఏమండి మేడం గారు, మీకే కొత్తగా వంట నేర్చుకునే వారికి లేదా క్యాప్సికమ్ కర్రీ అస్సలు కుదరదు. క్యాప్సికమ్ మాత్రం భలే కలర్ఫుల్గా ఉంటుంది. మార్కెట్కి వెళ్ళినప్పుడు కళ్ళ ముందు అలా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, కానీ వండడమే అస్సలు రాదు అనుకునే వారికి ఈ కర్రీ మాత్రం భలే కుదురుతుందిలేండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఏం లేదండి, ప్యాన్లో నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి దోరగా వేగాక అందులో పసుపు కూడా వేసి కాస్తనే వేగించండి. దాని తర్వాత క్యాప్సికమ్ని కూడా క్యూబ్స్లా కట్ చేసుకొని వేసి దోరగానే ఫ్రై చేయండి. ఏవైనా వెజిటేబుల్స్ని లైట్గా ఫ్రై చేసి వాటి కలర్ పోకుండా వండి తింటేనే మనకు అందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ పుష్కలంగా అందుతాయి. ఇలా లైట్గానే ఫ్రై చేసి కాసేపు లో ఫ్లేమ్లో వదిలేయాలి మగ్గని ఇచ్చే వరకు. దాని తర్వాతకి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇందులో నేను 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడాను, అంతకు మించి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడలేదు. మీకు ఇలా చిటికెలోనే అయిపోతుంది. చిటికె అంటే ఇలా చిటికె వేయంగానే అవ్వదండి, ఒక 5 నిమిషాలు పడుతుందన్నమాట కర్రీ అయ్యే వరకు. ఈ పొడి కూర భలే రుచిగా ఉంటుందిలేండి. ఇప్పుడు ఇందులో క్యూబ్స్గా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసి ఈ క్యాప్సికమ్ అండ్ టమాటోస్ రెండు ఒకేసారి మగ్గనివ్వాలి. బాగా గుర్తుంచుకోండి, స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టి చేయాలి. ఈ క్యాప్సికమ్ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు మగ్గనివ్వండి. ఇలా రెండు బాగా కలుపుకొని కాసేపు వదిలేసేయండి. మూత కూడా ఉంచి కాసేపు మగ్గనివ్వచ్చు. నేనైతే మూత ఉంచలేదు, ఎందుకంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ శనగపిండి అండ్ మీకు ఎంతైతే కారం తింటామో అనుకుంటే అంత రుచికి సరిపడా కారం వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి ఈ మిశ్రమాన్ని మనము మగ్గించుకున్న క్యాప్సికమ్ టమాటోలో వేసి బాగా కలుపుకోవాలండి. ఇంతే, ఏమీ లేదు, పెద్ద ప్రాసెస్ కాదు. మీకు 5 మినిట్స్లో ఎంతో రుచిగా ఉండే ఈ క్యాప్సికమ్ పొడి కూర భలే రుచిగా ఉంటుందిలేండి. సైడ్ డిష్గా కానీ లేదా చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. కొత్తగా వంట నేర్చుకునే వారికి మాత్రం ఈ కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.